అనుకో ఆ బిల్డింగ్ లకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పు, గవర్నర్ వచ్చినా, మోదీ గారు వచ్చినా, పుతిన్ వచ్చినా, ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా అందులో దిగొచ్చు అని చెప్తున్నావు. మరి 2019 నుంచి 2024 మధ్యన ప్రధానమంత్రి మోదీ గారే కదా, మరి ఎందుకు తీసుకొని వచ్చి అందులో నువ్వు దింపలేదు? గవర్నర్ గారు నువ్వు పిలిస్తే రారా, నువ్వెందుకు దింపలేదు? పుతిన్ గారిని తీసుకొచ్చి నువ్వెందుకు అందులో పెట్టలేదు? నువ్వు పెట్టవు, ఎందుకంటే కట్టించుకున్నది నీ స్వార్థం కోసం. 3 రూములు, అతిపెద్ద పార్కింగ్, అతిపెద్ద పార్కు, అతిపెద్ద డైనింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, బీచ్ వ్యూ, ఇవన్నీ కట్టించుకుంది నీకోసం. కాబట్టి గెలవగానే పట్టాభిషిక్తుడై అందులో నువ్వు అందరికీ చేతులు ఒప్పాలి అనుకున్నావు. కాకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడా లేదా? నిన్ను అడిగాడా పుతిన్? నిన్ను అడిగాడా మోదీ గారు? నాకు బీచ్ వ్యూ కావాలి, హిందువుల సాంప్రదాయబద్ధమైనటువంటి ఋషికొండను కూల్చి అందులో కట్టి అందులోనే మేము దిగతామని నీకేమైనా లెటర్ రాశారా? విశాఖపట్నంలో 1000 ఎకరాలు ఉన్నాయి కదా, అక్కడ మాత్రమే ఆల్రెడీ ఉండే హరిత రిసార్ట్ ని కూల్చి నేలమట్టం చేసి కట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు ఎందుకు వచ్చాయి?